Please welcome sir. Thank you so much. So వారందరూ కూడా మీతో మాట్లాడబోతున్నారు. అంతకన్నా ముందు మన గెస్ట్లు అందరూ కూడా వచ్చేసారు కాబట్టి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసేద్దాము. సో నెక్స్ట్ ఈరోజు మన ప్రోగ్రామ్ గెస్ట్ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీ రుద్రరాజు గారు ఆన్ టు ది స్టేజ్. ప్లీజ్ కమ్ ఆన్ క్లాప్స్ ఎవ్రీబడీ. కొందరెక్కల్ని మొలకెత్తించే హామీ నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో ఓ స్వామి కొందరెక్కల్ని మొలకెత్తించే హామీ. హార్ట్లీ వెల్కమ్ తేజస్ నవోత్సవ్ 2025 sir. Thank you for coming. Thank you so much. ఇన్వైట్ చేసేద్దాము కొత్తపల్లి బీజేపీ సీనియర్ లీడర్ శ్రీ వాసాల రమేష్ గారు. ప్లీజ్ ఆన్ టు ది స్టేజ్. కమ్ ఆన్ క్లాప్స్ ఎవ్రీబడీ. హార్ట్లీ వెల్కమ్ అవర్ తేజస్ నవోత్సవ్ 2025 గ్రాండ్ ఈవెంట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ప్లీజ్ క్లాప్స్ ఎవ్రీబడీ. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గైస్ ప్లీజ్ ఎవ్రీబడీ. ప్లీజ్ వెల్కమ్ సార్. Thank you so much. Please be seated. So next invite చేసేద్దాము కొత్తపల్లి మున్సిపల్ కార్పొరేటర్ శ్రీకాంత్ గారు on to the stage. Please welcome sir. Come on claps everybody. Come on claps everybody guys. Srikanth garu, thank you for coming our Tejas Navotsav 2025 Utsav. Thank you so much. Thank you sir. Thank you. So next Venu garu please on to the stage. Venu garu please. Kottapalli Municipal Corporators Venu garu on to the stage. Come on claps everybody. Woo! Yes. So next ready ga undali mana next guest వచ్చేసేయాలి. కొత్తపల్లి మున్సిపల్ కార్పొరేటర్ రాంబాబు సార్. రాంబాబు గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కమ్ ఆన్ క్లాప్స్ ఎవ్రీబడీ. అలాగే నెక్స్ట్ మన మరొక గెస్ట్ కొత్తపల్లి మున్సిపల్ కార్పొరేటర్ మున్వర్ ఖాన్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కమ్ ఆన్ క్లాప్స్ గైస్ ప్లీజ్. అలా సైలెంట్ గా ఉండొద్దు. తేజస్ క్లాప్స్ ఎవ్రీబడీ. Thank you sir. Thank you so much. Please welcome Munwar Khan garu. Yes, next mana guest vachesi Swargam Narsayya garu. Please on to the stage. Claps everybody. Come on. Yes, next vachesi Tejas Principal Sri G Kishan Reddy garu on to the stage. Yes, please welcome. Yes, Tejas Principal our Sri G Kishan Reddy sir. Thank you సో మచ్. మీరు అందరు కూడా అప్పటి నుంచి వచ్చి మీ ప్రేమాభిమానాలు అంటే అప్పటి నుంచి నేను చూస్తున్నాను అక్కడే కూర్చొని ఉన్నతో స్టార్ట్ చేస్తాము. సో మనము జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి ప్లీజ్ ఇచ్చేసినటువంటి గెస్ట్లు అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ ప్లీజ్ సాంగ్ జ్యోతి ప్రజ్వలన. ల్యాంప్ కొంచెం ముందు పెట్టాలండి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం, అక్కడ కాదు ఇక్కడ పెట్టిద్దాం. ఆప్షన్
టీమ్ మెంబర్ చెట్టుకింది ప్రభాకర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రభాకర్ సార్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సుధాకర్ సార్ కూడా స్టేజ్ మీదకి రావాలి. సుధాకర్ సార్ ప్లీజ్ ఆన్ టు ది స్టేజ్. ఎస్కే బాబా సార్ ప్లీజ్ ఆన్ టు ది స్టేజ్. ఓకే రైట్. సో హ్యాపీలీ ఈరోజు మన తేజాస్ నవోత్సవ్ 2025 నిజంగా మన జ్యోతి ప్రజ్వలన అందరి గెస్ట్ల సమక్షంలో సూపర్ డూపర్గా జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ మన గెస్ట్లు అందరూ వచ్చేసారు కాబట్టి అందరితో మనం కాస్త మాట్లాడదాము. సో అందులో ముఖ్యంగా ఎప్పుడు కూడా మనకు గైడ్లైన్స్ ఇస్తూ మన కాలేజ్ని ఎప్పటికప్పుడు అన్నిట్లో కూడా ది బెస్ట్ పొజిషన్లో ఉంచాలి అనుకునేటువంటి మన తేజాస్ కాలేజ్ చైర్మన్ సిఎస్ సతీష్ రావు సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. సో సార్ ప్లీజ్ సో ఫ్యూ వర్డ్స్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కామన్ సతీష్ సార్కి ఒక్కసారి గట్టిగా అందరూ ప్లీజ్ ప్లీజ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడికి విచ్చేసిన మన తేజస్ అకాడమీకి విచ్చేసిన కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజన్న గారికి, అదేవిధంగా సీనియర్ బీజేపీ లీడర్ వాసుల రమేష్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్స్ అందరికీ కూడా నేను ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పిల్లలకు ఎప్పుడు చదువు కాకుండా కొద్దిగా రిలాక్స్ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మనం ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగా ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వస్తూ ఉంటుంది. గత సంవత్సరంలో మనం ఏం సాధించినాం, ఏం సాధించలేకపోయినాం, మనలో ఏం నష్టపోయినాం, ఇవన్నీ గుర్తించి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి స్టూడెంట్ కూడా గత సంవత్సరంలాగా కాకుండా కొత్త సంవత్సరంలో ప్రతి స్టూడెంట్ అన్ని కేటగిరీలో స్టడీ కానీ గ్రౌండ్ కానీ మన యొక్క గోల్స్ ఏదైతే ఉందో ఆ గోల్స్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని కష్టపడి ఉద్యోగాలు కానీ ఇంటర్మీడియట్లో మంచి మార్కులు కానీ ఏ కేటగిరీలో మీకు ఏం పెట్టుకున్నారో లక్ష్యం పెట్టుకున్నారో అది సాధించాలి. టార్గెట్గా వర్క్ చేసుకోవాలి. ఏదైనా సాధించాలి అనుకుంటే మామూలుగా కాకుండా ప్రతిరోజు కూడా డెవలప్మెంట్ ఉండాలి. అదేవిధంగా ప్రతి ఇయర్ గత సంవత్సరం కంటే రేపటి నుంచి కొత్త సంవత్సరం, గత సంవత్సరం కంటే కొత్త సంవత్సరంలో ఇంకా డెవలప్ కావాలి. మనలో ఉన్న మైనస్ పాయింట్స్ కావచ్చు, లోపాలు కావచ్చు, అవి సవరించుకోవాలి.
ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు ఉద్యోగాలు, ఇంటర్మీడియట్ మార్క్స్, ఎంసెట్లో ర్యాంకులు, ఏదైనా హార్డ్ వర్క్ చేస్తే సాధించవచ్చు. మన తేజస్ అకాడమీ నుంచి 2011లో ప్రారంభమైంది. చిన్నగా ప్రారంభమైన మన తేజస్ డిఫెన్స్ అకాడమీ ఈరోజు సుమారు 2000 మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ డిఫెన్స్ అకాడమీగా ఎవరు అడిగినా కానీ గర్వంగా చెప్పే విధంగా తయారు కావడం జరిగింది. దానికి ఎంతో హార్డ్ వర్క్ చేయడం జరిగింది. మన అధ్యాపకులు కావచ్చు, మేనేజ్మెంట్గా మేము కావచ్చు, ఏదైనా స్ట్రాంగ్గా ఇది కావాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించవచ్చు. ఒక ఉద్యోగమా, ఒక ర్యాంకా, ఒక బిజినెస్ మ్యానా, ఏదైనా కానీ నిరంతరం 24 అవర్స్. చాలామంది ఓన్లీ 8 అవర్స్ 10 అవర్సే పనిచేస్తారు. నేను ఎప్పుడు 24 అవర్స్లో ఎప్పుడు కూడా మా సంస్థ డెవలప్ కావాలి, క్వాలిటీ పెరగాలి, అందరిలాగా కాదు, అందరిలో మనం అంటే ఒక ప్రత్యేకంగా ఉండాలని టార్గెట్ పెట్టుకోవాలి. ఓకేనా? మన ఒక జూనియర్ కాలేజ్ ఉంది. జూనియర్ కాలేజీలోనే ఏమేమి అద్భుతాలు చేయవచ్చు. ఇంటర్మీడియట్తో పాటు కాంపిటేటివ్ సిలబస్ అనేది 2011లోనే మేము రిస్క్ తీసుకున్నాం. తెలంగాణలో ఎవరు రిస్క్ తీసుకోలేరు, అలాంటి రిస్క్ మేము తీసుకున్నాం. ఓకేనా? ఉద్యోగాలు వచ్చే కాలేజ్ అనేది 2011 వరకు తెలంగాణలో లేదు. అలాంటి ఒక కొత్త ప్రయోగం చేసి సక్సెస్ అయినాము. ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టినాము. పర్వాలేదు, అన్ని కేటగిరీలో మంచి ర్యాంక్స్ ఉన్నాయి. ఎంపీసీలో 470కి 466, బైపీసీలో 440కి 436, రాష్ట్ర స్థాయి మార్కులు, అన్ని కేటగిరీలో కూడా పాస్ పర్సంటేజీలు. ఓకేనా? అన్ని కేటగిరీలో బెస్ట్ రిజల్ట్స్. అంటే ఏదైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ ఒక టార్గెట్ పెట్టుకొని కావాలనుకుంటే కష్టంగా సాధించవచ్చు. విద్యతో పాటు అన్ని రకాలుగా పిల్లలకు ఆట స్థలాలు, గ్రౌండ్స్. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక జూనియర్ కాలేజ్ అనేది ఈ విధంగా, మనం ఒక 8 ఎకరాల క్యాంపస్లో ఉన్నాము. ఒక జూనియర్ కాలేజ్ ఈ విధంగా నేనైతే ఎక్కడా చూడలేదు తెలంగాణలో. యూటిలైజ్ చేసుకోవాలి, హార్డ్ వర్క్ చేసుకోవాలి. ఓకేనా? సార్ ఇప్పుడు మాట్లాడిన చదువు, ర్యాంకులు అంటే అదే కావాలి మనకు. ఏదో కొద్దిసేపు రిలాక్స్ కావాలి, మళ్ళీ సేమ్ మోడ్లో వెళ్ళిపోవాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి, నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఓకేనా? ఓకే, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడేవాళ్ళు. అందరూ టార్గెట్గా ఉండండి. ఓకేనా? యాక్టివ్గా ఉండండి, కష్టపడండి, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలి. రాబోయే సంవత్సరంలో 2025లో ప్రతి విద్యార్థి కూడా మంచి జరగాలి, అనుకున్నది సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.